అందరికీ నమస్కారం. గోరింటాకు గురించి తెలుసుకుందామా? గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు. గౌరీదేవి బాల్యంలో చెల్లులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నీళ్ళ తాకగానే మొక్కగా పుడుతుంది. ఈ వింతను చెల్లులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తారు. అంతలో ఆ చెట్టు పెద్దదై, నేను గౌరీదేవి రుధిరాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏం ఉపయోగమని అడుగుతుంది. అప్పుడు గౌరీదేవి ఆమె ఆకులు కోయగా ఆమె వేళ్ళు ఎర్రబడతాయి. అప్పటి నుంచి అలంకారంగా వస్తుంది. అప్పుడు పర్వతరాజు స్త్రీ సౌభాగ్యానికి ఈ గోరింటాకు చిహ్నంగా స్త్రీల గర్భాశయ దోషాలు తొలగి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని చెప్తారు. అదే ఈ చెట్టుకు సార్థకత అనగానే కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటిన కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో అని, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని గౌరీదేవితో తన సందేహం చెప్పగా నుదుటిన గోరింటాకు పండదు అని తన సందేహాన్ని తీరుస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేస్తే నాడులు ఉండడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి గోరింటాకు ప్రశాంతపరుస్తుంది. ఇది గోరింటాకు అసలు కథ.